గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. భక్తి, కళ, సంస్కృతి ఈ మూడు విలువలతో చిన్నారుల ప్రతిభను వెలుగులోకి తెస్తున్న అద్భుత కార్యక్రమం బాలముకుందం. శ్లోక పఠనం నుండి కళా వైభవం వరకు, సంప్రదాయ సౌందర్యం నుండి ఏకపాత్రాభినయం వరకు, భక్తి, వినోదం, విజ్ఞానంతో కూడిన ఆధ్యాత్మిక యాత్ర ఈ బాలముకుందం కార్యక్రమం. అందమైన వేదికపైకి ఉత్సాహవంతులైన చిన్నారులను ఆహ్వానిద్దాం. కార్యక్రమ విశ్లేషకులుగా వ్యవహరిస్తున్న ఆధ్యాత్మిక గురువులు, సంస్కృత విద్యాపీఠం అధ్యాపకులు శ్రీ తనూజ్ విష్ణువర్ధన్ గారిని కార్యక్రమానికి సాదరంగా స్వాగతిస్తున్నాం. గురుగారు నమస్కారం అండి. ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కార్యక్రమంలో మొదటి అంశం శ్లోక పఠనం. శ్లోక పఠనంలో చిన్నారులు తమ మధుర గాత్రంతో శ్లోకాలను పఠిస్తారు. ఆ శ్లోకాలు మన హృదయాలను పవిత్రం చేస్తూ ఆధ్యాత్మికతకు మరో అందమైన రూపాన్ని ఆపాదిస్తాయి. శ్లోక పఠనంలో ఏ శ్లోకం చెప్పబోతుందో చిన్నారి మాటల్లోనే ఇప్పుడు విందాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు నందిత. నేను శ్లోక బిర్లా స్కూల్ నుండి వస్తున్నాను. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను లింగాష్టకం పాడబోతున్నాను. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తర్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశన లింగం తర్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపిత లింగం బుద్ధి విమర్దన కారణలింగం సిద్ధ సురాసుర వందిత లింగం తర్ప్రణమామి సదా శివలింగం కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగం దక్ష సుయజ్ఞ వినాశన లింగం తర్ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందన లేపిత లింగం పంకజహార సుశోభిత లింగం సంచిత పాప వినాశన లింగం తర్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవిత లింగం భావై భక్తి దిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకర లింగం తర్ప్రణమామి సదా శివలింగం అష్టదలో పరివేష్టిత లింగం సర్వ సముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశన లింగం తర్ప్రణమామి సదా శివలింగం సురుగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగం పరమపదం పరమాత్మకలింగం తర్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం య పటే శివ సన్నిధౌ శివలోక మహాప్నోతి శివేన సహ మోదతే. గురువుగారు, చిన్నారి శ్లోక పఠనంపై మీ విశ్లేషణను తెలియచేయండి. చిన్నారి లింగాష్టక శ్లోక పఠనాన్ని చాలా చక్కగా ఆలపించింది. ముఖ్యంగా చిన్నారులకు ఇలాంటి శ్లోక పఠనమును చాలా జాగ్రత్తగా నేర్పడం అనేటువంటిది ఈ ప్రస్తుత కాలమానంలో తల్లిదండ్రులకు మరియు గురువులకు కూడా అత్యంత ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఎందుకు అనంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా
మన నోటికి భగవంతుణ్ణి ఉద్దేశించి గానం చేసేటువంటి ఒక శ్లోకము కనుక మన నోటికి వచ్చి ఉంటే, ఆ పరిస్థితుల్లో ఆ శ్లోకాన్ని ఒకసారి పఠించుకుంటే చాలు, ఎంతో గొప్పదైనటువంటి ఆత్మస్థైర్యము మనకు ఎదురయ్యేటువంటి ఆ కష్ట నష్టాలలో ఎంతో గొప్ప ధైర్యము కూడా మనకు కలుగుతాయి. అటువంటి వాటిల్లో చాలా ఉత్తమమైనటువంటి శ్లోక సమూహము ఈ లింగాష్టకం. ఈ లింగాష్టకం ఎంతో చక్కనైనటువంటి ఫలాన్ని కలగజేస్తుంది. ముఖ్యంగా జ్ఞానప్రదాత అయినటువంటి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని కలగజేస్తుంది. అటువంటి లింగాష్టకాన్ని చాలా చక్కగా మరి చిన్నారి ఈ రోజున ఆలపించింది. ఈ తల్లికి సదా సర్వదా కూడా గోవిందుడి యొక్క అనుగ్రహం, ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని మనసారా కోరుతున్నాం. కార్యక్రమంలో రెండవ అంశం ఏకపాత్రాభినయం. మన పురాణాల్లోని పాత్రలు, మహానుభావుల జీవితం మనకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. అటువంటి పాత్రలని ఆలంబనంగా చేసుకుని మన ముందుకు రాబోతున్న చిన్నారిని ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శ్రీనివాస పద్మసూర్య. నేను బిర్లా ఓపెన్ మైన్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు అన్నమయ్య ఏకపాత్రాభినయం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు తాళపాక అన్నమాచార్య. నన్ను ప్రేమగా అన్నమయ్య అని పిలుస్తాను. నేను వెంకటేశ్వర స్వామి పరమ భక్తుణ్ణి. నేను వెంకటేశ్వర స్వామిపై 32,000 కీర్తనలు రాసి తెలుగు భాషలోని మాధుర్యాన్ని, భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలలితం వంటి కీర్తనలు రాసి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందాను. నాకు తొలి తెలుగు పద కవిత పితామహుడని బిరుదు కలదు. ఒకసారి నా గురించి చెప్పాలంటే, నేను వైశాఖ పూర్ణమి నాడు తాళపాక గ్రామంలో నివసించే నారాయణ సూరి లకబాంబ పుణ్య దంపతులకు ఆ శ్రీ మహావిష్ణు వరప్రసాదంగా నందకాంశతో జన్మించాను. ఒకసారి మా తల్లిదండ్రులు నాకు కొడవలి ఇచ్చి అడవికి వెళ్ళి పశువులకి గడ్డి కోసుకొని రమ్మన్నారు. నేను అడవికి వెళ్ళి పశువులకి గడ్డి కోసుకునేటప్పుడు నా వేలు తగి రక్తం కారింది. అప్పుడు నాకు విరక్తి భక్తి పుట్టి లౌకిక బంధాలపై మమకారం వీడిపోయింది. ఆ సమయము నా తిరుమలకి వెళ్ళే భక్తుల గుంపుల్ని చూశాను. నా చేతిలో ఉండే కొడవలిని కింద పారేసి ఆ గుంపుతో కలిసి పయనమయ్యాను. మోకాల పర్వతానికి చేరుకోగానే నేను కింద పడిపోయాను. అప్పుడు పద్మావతి అమ్మవారు వచ్చి, నాయనా, ఈ పవిత్రమైన కొండను చెప్పులతో వేసుకొని ఎక్కరాదు అని చెప్పి ఆ స్వామి ప్రసాదం నాకు తినిపించి అంతర్ధానం అయ్యింది. ఆ తన్వయత్వంలో తిరుమల కొండకి చేరుకొని ఆ స్వామిని దర్శించుకొని, కొండలలో నెలకొన్న కోనేటి రాయులు వాడు, కొండలంత వరములు గూపెడు వాడు అని పాడుతూ తిరుమలలో ఉండిపోయాను. ఎన్నో చోట్ల మా అమ్మ నాన్న నన్ను వెతికి చివరి తిరుమల వెంకటేశ్వర స్వామికి మొరపెట్టుకోవాలని వస్తే నేను అక్కడ కీర్తనలు పాడే చూసి చాలా సంతోషించి నన్ను కలిసి, నాయన అన్నమయ్య, మనం ఇంటికి వెళ్దాం రా నాయనా అని అడిగారు. నేను అప్పుడు నా జీవితం స్వామికే అంకితం అని చెప్పాను. అప్పుడు వెంకటేశ్వర స్వామి నా కల్లోకి వచ్చి, అన్నమయ్య, మీ తల్లిదండ్రులు మాట వినయ్యా అని చెప్పారు. నేను ఆ స్వామి మాట ప్రకారం విని మా తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్ళాను. కొంతకాలానికి మా తల్లిదండ్రులు నాకు తిరుమలమ్మను, అక్కలమ్మను ఇచ్చి వివాహం చేశారు. మళ్ళీ కొంతకాలానికి నేను ఆ స్వామి సన్నిధికి చేరుకున్నాను. ఒకసారి పెనుకొండ రాజైన నరసింహరాయలు దర్శనానికి వచ్చేటప్పుడు నేను అక్కడ కీర్తనలు పాడే చూసి, ఆహా, ఎంత చక్కగా పాడుతున్నాడో అని నన్ను మెచ్చుకొని తన ఆస్థానంలో కూడా పాడమని అడిగారు. నేనప్పుడు తన ఆస్థానంలో వెంకటేశ్వర స్వామి కీర్తనలు పాడాను. ఒక్కసారి ఏముకో చిగురుటగరమున అని కీర్తన పాడిన తర్వాత ఆ రాజుకి ఒక బుద్ధి పుడుతుంది. నాపై కూడా ఒక కీర్తన పాడమని అడుగుతారు. నేను
ఆ స్వామిపై తప్ప ఇంకెవరిపై కీర్తనలు పాడనని చెప్పాను. అప్పుడు ఆ రాజుకి కోపం వచ్చి నన్ను చెరసాలలో వేశారు. నేనప్పుడు పాలనేత్రాణల ప్రబల విద్యుల్లత కేరి విహార లక్ష్మీ నారసింహ అని కీర్తన పాడిన తర్వాత నా చేతిలో ఉన్న సంఖ్యలు తెగిపోయాయి. అప్పుడు ఆ రాజు తన తప్పు తెలుసుకొని నన్ను క్షమించమని అడిగారు. నేను ఆ రాజుని క్షమించి మళ్ళీ ఆ స్వామి సన్నిధికి చేరుకున్నాను. అప్పుడు వెంకటేశ్వర స్వామి నన్ను, అన్నమయ్యా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావయ్యా, నేను నీ కీర్తనలు లేకుండా ఏదోలా అయ్యిందయ్యా, నేను నీకు ఒక వరం ఇస్తున్నానయ్యా, ఈ రోజు నుంచి నేను నీ కీర్తన విన్న తర్వాత నేను నిద్రపోతానయ్యా అని చెప్పారు. నేను చాలా ఆనందపడి స్వామిపై అనేక కీర్తనలు రచించాను. భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణులనెల్ల భీమసానము చేటి దేవుడ నేను, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనకు నీవే శ్రీ రఘురామ, నారాయణాచ్యుతానంత గోవింద హరి సారముగా నీకునే శరణంటిని. ఇలాగా ఆ స్వామికి 32,000 కీర్తనలు అప్పు చెప్పేసి ఆ స్వామిలో ఐక్యం అయిపోయాను. ధన్యవాదాలు. గురుగారు, ఏకపాత్రాభినయంలో చిన్నారి అభినయంపై మీ విశ్లేషణను తెలియచేయండి. చిన్నారి అన్నమాచార్య ఏకపాత్రాభినయాన్ని చాలా చాలా అద్భుతంగా ఈ రోజున ప్రదర్శించారు. కేవలం అన్నమాచార్య జీవిత చరిత్రతో పాటుగా ఆయా సందర్భానుసారంగా వారు రచించినటువంటి సంకీర్తనని కూడా చాలా రాగయుక్తంగా ఆలపించి మరి ఆ అబ్బాయి ఏకపాత్రాభినయం చేయడం చాలా గొప్పగా ఉన్నది. ఈ రోజుల్లో భక్తి ప్రపత్తులతో మానవ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఆ జీవితంలో ఎంత గొప్ప ఔన్నత్య స్థితి ఆనందము కలుగుతాయో ఒక్క అన్నమాచార్యుల వారి యొక్క జీవితాన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అటువంటి గొప్పదైనటువంటి అన్నమాచార్య జీవితం సామాన్య భక్తులుగా భాగవతులుగా ఉండేటువంటి మనందరికీ కూడా ఆదర్శప్రాయ రూపమైనటువంటి జీవితం. అటువంటి జీవిత ఔన్నత్యాన్ని చిన్నారి చాలా చక్కగా ఆచరించాడు. ముఖ్యంగా ఆ చిన్నారి మధ్యలో ఆలపించినటువంటి ఆ కీర్తనలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. కనుక సదా సర్వదా గోవిందుడి యొక్క అనుగ్రహం ఆ అన్నమాచార్య స్వామి వారికి ఎంత గొప్ప కీర్తి ప్రతిష్టలు భగవద్ అనుగ్రహము కూడా లభించాయో అటువంటి గొప్పదైనటువంటి కీర్తి ప్రతిష్ట భగవద్ అనుగ్రహాలు ఈ చిన్నారికి కూడా కలగాలి అని మనసారా కోరుతూ ఉంది. కార్యక్రమంలో 3వ అంశం కళా వైభవం. భక్తి అనేది శబ్దంలో సంగీతంగా, కదలికలో నృత్యంగా, వర్ణాలలో చిత్రరూపంగా, స్వరాలలో వాద్యంగా వ్యక్తమవుతుంది. మన చిన్నారులు వారి స్వరాల్లో, హావభావాల్లో, రంగుల్లో, రాగాల్లో భక్తి పరిమళాలను నింపుకుని మన ముందు ప్రదర్శించబోతున్నారు. మరి ఇప్పుడు రాబోతున్న చిన్నారిని ఆహ్వానిద్దాం. నా పేరు జీవి ఆదిత్య రమణ. నేను భారతీ విద్యా భవన్లో 4వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు వాయించేది పాట రమించువారెవరురా.
గురువుగారు, కళా వైభవంలో చిన్నారి ప్రదర్శనపై మీ విశ్లేషణను తెలియచేయండి. ఈ రోజున బాలముకుందం కార్యక్రమాన్ని వేదికగా చేసుకొని చిన్నారులు వారి యొక్క వాద్య విద్యను ప్రదర్శనం చేశారు. ఈ వాద్య కళ అనేటువంటిది అటు గానమునకు ఇటు నాట్యమునకు కూడా అత్యంత ప్రధానమైనటువంటి కళ. ఏ విధంగా అయితే భగవద్గీతాది గ్రంథాలలో వేదాంతాలలో 3 ప్రధానమైనటువంటి అంశములను చెప్తారు. ఎక్కడైనా కూడా 3 అంశములు ఉంటాయి. గుణములు తీసుకున్న సత్వ రజస్ తమో గుణాలు అంటారు. సృష్టి స్థితి లయములు అని చెప్పి అంటారు. ఎక్కడ చూసుకున్న 3 తత్వానికి చాలా గొప్పది. అందులోనూ కూడా ఇక్కడ గానము, నాట్యము, వాద్యము ఈ 3 కూడా ఒక జట్టుకి సంబంధించినటువంటి. మనము కర్మ, భక్తి, జ్ఞానము అనే 3 తీసుకున్నాం అనుకోండి. కర్మ అనేటువంటిది భక్తి లేకుండా ఎంత ఆచరించినా ఫలాన్ని ఇవ్వదు. అదేవిధంగా జ్ఞానము కూడా భక్తి లేకుండా ఉంటే ఆ జ్ఞానము మోక్షానికి హేతువు కాజాలదు. ఇలా కర్మకు మరియు జ్ఞానానికి కూడా భక్తి మధ్యలో ఉన్నటువంటిది ఎంత గొప్ప సమ ప్రాధాన్య స్థాయిని కలగజేస్తూ ఉన్నదో, అటు నాట్యమునకు కానీ ఇటు గానమునకు కానీ మధ్యలో ఉండేటువంటి వాద్యము అంత గొప్పదైనటువంటి సమ ప్రాధాన్యతని కలగజేస్తుంది. అటువంటి గొప్పదైనటువంటి వాద్య విద్యను చిన్నారులు ఎంతో చక్కగా ఈ రోజున ప్రదర్శించారు. వారందరికీ కూడా భగవద్ అనుగ్రహం, ఆ నాద బ్రహ్మోపాసనలో ఉండేటువంటి గొప్పదైనటువంటి తత్వము వారందరికీ కూడా కలగాలి అని మనసారా కోరుతుంది. కార్యక్రమంలో చివరి అంశం సంప్రదాయ వస్త్రధారణ. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబింపజేసేవి మన చక్కటి సంప్రదాయ వస్త్రధారణ. సంప్రదాయ వస్త్రధారణతో ఇప్పుడు రాబోతున్న చిన్నారిని ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు వంశిక. నేను శ్లోకా బిర్లా స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను ఒడిశా సాంప్రదాయ వస్త్రమైన సాంబల్పురి చీర గురించి చెప్పబోతున్నాను. సాంబల్పురి చీర భారతీయ దేశపు పురాతన హస్తకళ సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇందులో ఉపయోగించే ఇక్కత్ పద్ధతి భారతీయ కళాత్మకతకు ఉదాహరణ. ఈ చీర పూర్తిగా చేతి పనితో తయారవ్వడం భారతీయుల హస్తకళ పట్ల గౌరవాన్ని చూపిస్తుంది. సహజ రంగులు, సహజ ఆకృతులు భారతదేశం యొక్క ప్రకృతి ప్రేమను చూపిస్తుంది. ఒక్క చీర తయారీకి సమయం, సహనం అవసరం. ఇది మన భారతీయుల కష్టపడి పనిచేసే విలువను చూపిస్తుంది. పండుగల్లో, వేడుకల్లో ఎక్కువగా ధరిస్తారు. ఇది మన భారతీయుల సంస్కృతిలోని భాగం. ఈ సాంబల్పురి చీరలోని రంగులు, సమన్వయం భారతీయుల అందంపై దృష్టిని తెలియచేస్తుంది. ఇది ఒడిశా సంస్కృతిని చూపిస్తుంది మరియు ఒడిశా సంస్కృతి ప్రపంచానికి పరిచయం చేస్తూ భారతదేశపు వైవిధ్యాన్ని చూపిస్తుంది. ఇది పెద్దల నుండి చిన్నలకు వచ్చే సాంప్రదాయ వారసత్వాన్ని కొనసాగిస్తుంది. వివాహాలలో, శుభకార్యాలలో ధరించడం మరింత శుభసూచికంగా భావిస్తారు. మహిళలు ఈ చీరను గౌరవంగా ధరించడం భారతీయుల స్త్రీల అచంచల గౌరవాన్ని చూపిస్తుంది. మొత్తం మీదే సాంబల్పురి చీరలోని రంగులు, సమన్వయం, సంస్కృతి, సాంప్రదాయ ఆధునికంగా కలియంకంగా నిలుస్తుంది. ధన్యవాదాలు. గురువుగారు, సంప్రదాయ వస్త్రధారణలో చిన్నారి చక్కటి సంప్రదాయ వస్త్రధారణపై మీ విశ్లేషణను తెలియచేయండి. చిన్నారి ఒడిశా ప్రాంతపు సాంబల్పురి చీర వస్త్రధారణ వైభవాన్ని గురించి చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా ఆ వస్త్రధారణతో కూడా మన ముందుకు వచ్చేశారు. మన భారతీయ సనాతన ఔన్నత్యం ఆయా ప్రాంతపు వస్త్రధారణలో దాగి ఉంటుంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ముఖ్యంగా ఆ ప్రాంతాలలో చేనేత వస్త్రములు కేవలము ఏ
యంత్రములను ఏమాత్రం కూడా వాడకుండా కేవలము మానవులు వారి వారి యొక్క స్వహస్తాలతోనే వర్ణలేపనాదులన్నీ కూడా చేసేటువంటి వస్త్రాలు ఆ ప్రాంతాల్లో చాలా ఔన్నత్యాన్ని మనందరికీ కూడా కలుగజేస్తూ ఉంటాయి. అటువంటి వస్త్రధారణ వైశిష్ట్యం గురించి చిన్నారి చాలా చక్కగా తెలియజేశారు. ఆ వస్త్రధారణలో ఉండేటువంటి ఆ స్థితిని మనం అందరం కూడా గమనించే ప్రయత్నం చేయాలి. భారతావనిలో ఒక్కొక్క ప్రాంతంలో ఉండేటువంటి ఆ గొప్పతనాన్ని మనం ఎంతగా తెలుసుకుంటూ ఉంటామో అంతగా మన బుద్ధి వికసనం కూడా కలిగే ఒక స్థితి ఉంటుంది. కనుక ఆ ప్రయత్నం చేస్తూ ఈ రోజున ఈ వస్త్రధారణతో మన ముందుకు వచ్చేసినటువంటి ఈ చిన్నారికి సదా సర్వదా గోవిందుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని మనసారా కోరుకుందాం. గురువు గారు, ఎప్పటిలాగే కార్యక్రమంలో చిన్నారులకు మీరందించే మంచి మాటను ఇప్పుడు తెలియచేయండి. యో గురౌ మానుషం భావం శిలాభావం చ దైవతే సర్వదా నిందితవ్యో హి జీవితం తస్య నిష్ఫలం. బాలముకుందం కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి చిన్నారులందరికీ ఒక చిన్న ఉపదేశం. మనందరం కూడా చాలా గొప్పదైనటువంటి వేదోక్త సంప్రదాయానికి వారసులుగా మనం అందరం ప్రస్తుతం కాలంలో బ్రతుకుతూ ఉన్నాం, కాలాన్ని నడిపిస్తూ ఉన్నాం. ఈ సంప్రదాయంలో అత్యంత ప్రధానమైనటువంటి అర్హత మనకేముండాలి అనంటే ఒక్క మాటలో పెద్దలు మనకు చెప్పేస్తూ ఉన్నారు. యో గురౌ మానుషం భావం శిలాభావంచ దైవతే. ఇవి ఉండకూడదు అన్నారు. ఇవి ఉండకపోవడమే ఈ సంప్రదాయంలో ఉండడానికి మనకొక గొప్ప అర్హత అన్నారు. ఏమిటి మొట్టమొదటి మాట అంటే, మన గురువుల యందు, మనల్ని కన్నటువంటి తల్లిదండ్రుల యందు మానుష భావాన్ని కనుక మనం పెట్టుకున్నాము అనంటే ఈ సంప్రదాయంలో గొప్పదైనటువంటి వేదోక్త మార్గంలో మనం ముందుకు సాగలేము అని ఉపదేశం చేస్తోంది వేదమాత. మనకు జ్ఞానాన్ని ఉపదేశించే గురువు యందు గాని, మన కన్న తల్లి యందు గాని, తండ్రి గారి యందు గాని మానుష భావం కాదు, దైవీ భావమే ఉండాలి. వేదం కూడా చెప్తోంది, మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ యాన్యనవద్యాని కర్మాణి. వేదము కూడా ఇంత గొప్పగా మనకు వర్ణన చేస్తూ ఉంది. కనుక వేదము యందు, అదేవిధంగా తల్లిదండ్రుల యందు, అదేవిధంగా గురువు యందు కూడా చక్కనైనటువంటి గౌరవ మర్యాదలతో గనక మనం ఉండగలిగాము అంటే ఈ జీవితంలో ఎప్పుడూ కూడా వారి యందు మనం చూపించినటువంటి గౌరవ మర్యాదలు ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా మనల్ని రక్షిస్తూ ఉంటాయి అనేటువంటిది మన సంప్రదాయంలో స్ఫుటంగా మనకు అర్థమవుతూ ఉన్నది. మరి అంత గొప్పది మన సంప్రదాయం యొక్క ఔన్నత్యం. మరి ఇటువంటి సంప్రదాయ ఔన్నత్యములలో ఇంకా ఇంకా ఎన్నోటువంటి విషయాలను ఈ బాలముకుందం కార్యక్రమం ద్వారా మనం ఎంతో చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మరి ఈ కార్యక్రమం ద్వారా ఇంకా చక్కనైనటువంటి సద్బుద్ధులను మనం అందరం కూడా పొందే ప్రయత్నం చేస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందాలని మనసారా కోరుకుంటున్నాం. వీక్షించారు కదండి, బాలముకుందం కార్యక్రమంలో శ్లోక పఠనం నుండి కళా వైభవం వరకు, సంప్రదాయ సౌందర్యం నుండి ఏకపాత్రాభినయం వరకు చిన్నారుల భక్తి, వినోదం, విజ్ఞానంతో కూడిన ప్రదర్శనను మీ అందరి ఆశీస్సులు, అభినందనలు తెలియజేస్తూ కొంతమంది చిన్నారులతో తిరిగి బాలముకుందం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.